అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే మాంగళ్య షాపింగ్ మాల్ నడుపుతున్నారని సమయం టీవీ ప్రసారం చేసిన కథనానికి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించడం జరిగింది. ఇందులో భాగంగానే వారికి అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదన్న దాంతో వారందరూ కూడా ఈరోజు ఉదయం మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సుదర్శన్ 70mm థియేటర్ని పడగొట్టేసి ఇక్కడ 3 సెల్లార్స్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ దీంట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అలాగే మల్టీప్లెక్స్ నిర్మించడం జరుగుతుంది. 4th and 5th లో ఏఎంబి సినిమా మాల్స్కి సంబంధించి 7 స్క్రీన్స్తో థియేటర్ రావడం జరుగుతుంది. సో దీని ప్రాసెస్ అంతా కూడా 2016 నుంచి ప్రారంభం కావడం జరిగింది. టోటల్గా అయితే 2020 సంవత్సరంలో వీళ్ళకు బిల్డింగ్ పర్మిషన్ రావడం జరిగింది. అలాగే 2021 సంవత్సరంలో ఒకసారి వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వెళ్ళడం జరిగింది, కానీ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు 2025 సంవత్సరాన్ని వచ్చేసరికి ఇప్పటి వరకు ఓసీ రాకున్నా కానీ కమర్షియల్ కాంప్లెక్స్లో మాంగళ్య షాపింగ్ మాల్ 3 సెల్లార్స్ ప్లస్ గ్రౌండ్ అండ్ 5 ఫ్లోర్స్ దీంట్లో మాంగళ్య షాపింగ్ మాల్ నడపడం జరుగుతుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి వారు లేకుండానే నిబంధనలను అతిక్రమించి వారు షాపింగ్ మాల్ నడపడం జరుగుతుంది. గతంలోనే చాలా మట్టుకు అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ నడుస్తున్నాయన్న ఉద్దేశం కొద్ది కూడా సీజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఎలాంటి ఉదాసీన వైఖరి అవలంబిస్తారు జిహెచ్ఎంసీ అధికారులు అనుకుంటే మాత్రం దీనిపైన కూడా అధికారులు వెంటనే స్పందించడం జరిగింది. అనుమతి లేకుండా అలాగే అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడంతో జిహెచ్ఎంసీ అడిషనల్ సిసిపి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన టీం అంతా కూడా ఈరోజు ఏదైతే విజిలెన్స్కి సంబంధించిన అధికారులతో పాటుగా స్థానిక పోలీసులతోటి మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళడం జరిగింది. ఉద్యోగులందరినీ బయటకు పంపించిన తర్వాత వారిని జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో మొత్తంగా అనుమతి లేకుండా ఏదైతే అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఎక్కడ కూడా కమర్షియల్గా యాక్టివిటీస్ అనేది కావచ్చు, రెసిడెన్షియల్గా మార్టిగేజ్ అనేది రిలీజ్ కాదు కాబట్టి ఎలాంటి చర్యలు కూడా దాంట్లో చేయొద్దు కాబట్టి దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేయొద్దు కాబట్టి ఇట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం కంపల్సరీ సీజ్ చేస్తామనేది కూడా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యం కనపడుతుంది. కాబట్టి సో అటు ప్రణీత్ ప్రణవ్ నైట్ బోర్డ్కి సంబంధించి అక్కడ విల్లాస్కి అనుమతి ఏదైతే అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు వారు కూడా దాన్ని రిజెక్ట్ కావడం జరిగింది. నాలాని ఎంక్రోచ్ చేశారని చెప్పేసి దాని మీద కూడా సమయం టీవీ కథనాలను ప్రసారం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న మాంగళ్య షాపింగ్ కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో కూడా దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో అనుమతి లేకుండా అలాగే అక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న మాంగళ్య షాపింగ్ మాల్ని జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం సీజ్ చేయడం జరిగింది.